హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో వీకెండ్ వచ్చేసిందంటే అందరికీ పండగే పండగ. ఎందుకంటే కొంతమందిని నాగ్ సార్ కోసం చూస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఎవరికి చివాట్లు పడ్డాయని చూస్తారు, ఇంకొంతమందికి ఎవరిని అప్రిషియేషన్ చేశారా అని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళ తప్పులన్నింటినీ బయటపెట్టేది ఈ రోజే కాబట్టి అందరి కళ్ళు నాగ్ సార్ మీదే ఉంటాయి. ఇక ఈ రోజైతే ముఖ్యంగా పవర్ అస్త్రా గురించి అయితే చెప్పుకుందాం. సో అసలు ఈ పవర్ అస్త్రా ఇమ్మాన్యుయల్కి ఎలా దక్కిందో చూసేద్దాం. సో 6 కంటెండర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక గేమ్ అయితే పెట్టేశారంట. ఫస్ట్ తనూజాని పిలిచి ఎవరికి ఈ పవర్ అస్త్రా ఇవ్వకూడదు, వాళ్ళ చేతులకి వెళ్ళకూడదు, వాళ్ళ పేరు చెప్పమంటే రాము పేరు చెప్పేసిందంటే ఇక రాము ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత భరణిని పిలిచేసరికి ఆయన తనూజ పేరు చెప్పేసరికి తనూజ ఎలిమినేట్ అయింది. తర్వాత దివ్యాను పిలిచేసరికి దివ్య కళ్యాణ్ పేరు చెప్పేసరికి కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత ఇమ్ముని పిలిచేసరికి దివ్య పేరు చెప్పింది, దివ్య ఎలిమినేట్ అయిపోయాడు. ఇక మిగిలింది ఇమ్ము కాబట్టి ఇమ్ముకి పవర్ అస్త్రా అయితే వచ్చేసింది. ఇక ఈ పవర్ అస్త్రాతో చాలా ముఖ్యమైన పని చేపిస్తున్నారు మన బిగ్ బాస్ టీం. ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలో వాళ్ళని సేవ్ చేసేదానికి ఈ పవర్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరు సేవ్ అయ్యున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసేదానికి కూడా దీన్ని ఉపయోగిస్తారంట. ఇది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు, కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇక 6 అయితే ఆ ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు కదా, వీళ్ళల్లో 4 మాత్రం డేంజర్ జోన్ వచ్చిందంట, 2కి ఎవిక్షన్ అని వచ్చిందంట. రీతుకి ఫ్లోరాకి ఎవిక్షన్ అని వచ్చిందంట. ఇక సంజన గారికి, శ్రీజాకి, డీమాన్కి, సుమన్ గారికి డేంజర్ జోన్ వచ్చింది. బట్ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయితే అయిపోయారు.